నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజం నేను మీ శోభా ముందుగా హెడ్లైన్స్ సంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పర్యటన అమీన్పూర్ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అధికారుల పర్యటన సీతమ్మ సాగర్ ప్రాజెక్టును పరిశీలించిన స్మితా అబర్వాల్ మహబూబ్ నగర్ జిల్లాలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి పర్యటన చింతల్కుంటలో 1,20,00,000తో రాజగోపురం నిర్మాణానికి భూమి పూజ ఆదిలాబాద్ జిల్లా సోనాలలో రైతు వేదిక భవనంపై ఆందోళన మంత్రి ఎదుటే బీజేపీ నేతలపై పోలీసుల లాఠీ చార్జీ రంగారెడ్డి జిల్లాలో ఘనంగా అయ్యప్ప స్వామి పడి పూజ తారామతిపేటలో అయ్యప్ప గుడి నిర్మిస్తామన్న సతీష్ గౌడ్ ఇక డీటెయిల్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పలు కాలనీల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ, సీసీ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండు రంగారెడ్డి, వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో ఈరోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్స్ కానీ 50 నుంచి 60 లక్షల రూపాయలతోటి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక చైర్మన్ పాండురంగారెడ్డి గారు, వైస్ చైర్మన్ నరసింహగౌడ్ గారు, స్థానిక కౌన్సిలర్లు, స్థానిక నాయకులు, పత్రికా సోదరులు, కాలనీవాసులు, కాలనీ అధ్యక్షులు, వారి బృందం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో అమీన్పూరే కాకుండా పటంచెరు నియోజకవర్గ స్థాయిలో గ్రామాలు కానీ, మున్సిపాలిటీలు కానీ, గ్రేటర్ కానీ మౌలిక వసతులన్నీ సమకూర్చుకోవడానికి ప్రణాళికతో ముందుకు పోతా ఉన్నాం. తప్పకుండా ప్రజా సమస్యలన్నీ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచినీటి సమస్య కానీ, డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, రోడ్స్ కానీ తప్పకుండా పరిష్కరించే మార్గంలో స్థానిక నాయకులు మేమందరం కలిసి ముందుకెళ్తాం. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో ఈరోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్స్ కానీ 50 నుంచి 60 లక్షల రూపాయలతోటి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక చైర్మన్ పాండురంగారెడ్డి గారు, వైస్ చైర్మన్ నరసింహగౌడ్ గారు, స్థానిక కౌన్సిలర్లు, స్థానిక నాయకులు, పత్రికా సోదరులు, కాలనీవాసులు, కాలనీ అధ్యక్షులు, వారి బృందం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో అమీన్పూరే కాకుండా పటంచెరు నియోజకవర్గ స్థాయిలో గ్రామాలు కానీ, మున్సిపాలిటీలు కానీ, గ్రేటర్ కానీ మౌలిక వసతులన్నీ సమకూర్చుకోవడానికి ప్రణాళికతో ముందుకు పోతా ఉన్నాం. తప్పకుండా ప్రజా సమస్యలన్నీ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచినీటి సమస్య కానీ, డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, రోడ్స్ కానీ తప్పకుండా పరిష్కరించే మార్గంలో స్థానిక నాయకులు మేమందరం కలిసి ముందుకెళ్తాం. ఆదిలాబాద్ జిల్లా బోత్ మండలంలోని సోనాల గ్రామంలో నిర్మించిన రైతు వేదిక భవనంపై నరేంద్ర మోడీ, ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు సోయం బాపురావు ఫోటోలు పెట్టాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. శాంతియుతంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడానికి ప్రయత్నించిన బీజేపీ కార్యకర్తలను మంత్రి ఎదుటే పోలీసులు అమానుషంగా లాఠీచార్జ్ చేయడంతో కార్యకర్తలకు, నాయకులకు దెబ్బలు తగిలాయి. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ మాట్లాడుతూ వారం రోజుల్లో కేసీఆర్ స్థానిక ఎమ్మెల్యే ఫోటోలు తీయకుంటే జరగబోయే పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బోత్ శాసనసభ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మానాజీ, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు రాజు యాదవ్, బోత్ మండల కన్వీనర్ సుభాష్ పాటిల్, సూర్య, వివిధ మండలాల అధ్యక్షులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మిత్రులందరికీ నమస్కారం. నిన్న తెలంగాణ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు ఆదిలాబాద్ జిల్లాలోని బోత్ అసెంబ్లీ నియోజకవర్గంలోని సోనాల గ్రామానికి రైతు వేదిక ప్రారంభోత్సవానికి వచ్చారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆ మంత్రిని నిలదీద్దామని ఇక్కడ స్థానికంగా ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు స్వయం బాపురావు గారి ఫోటో లేకుండా ఈ రైతుకు వేదికకు ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చినా కూడా నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టనందున ఇది మీ ఇంటి వ్యవహారం కాదు, మీరు మీ ముఖ్యమంత్రి అదేవిధంగా మీ స్థానిక ఎమ్మెల్యే ఫోటో పెట్టుకున్నారు, మా పార్లమెంటు సభ్యుడైనటువంటి ఆదివాసీ ముద్దుబిడ్డ మరి ఎంపీ స్వయం బాపురావు గారి ఫోటో ఎందుకు పెట్టలేదు, నరేంద్ర మోడీ గారి ఫోటో ఎందుకు పెట్టలేదని ప్రశ్నిద్దామని ప్రయత్నం చేస్తే పోలీసులని అడ్డం పెట్టుకొని ఈ పబ్లిక్ దారిని పక్కన పెట్టి దొడ్డి దారిని వచ్చి ప్రారంభోత్సవం చేసిండు ఈ రాష్ట్ర మంత్రి. ఈ రాష్ట్ర న్యాయశాఖ మంత్రికి సూటిగా అడగదలుచుకున్నాం, అయ్యా ఈ రాష్ట్రానికి న్యాయశాఖ మంత్రివి, ఈ ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ ముద్దుబిడ్డ అయినటువంటి స్వయం బాపురావుని కాదు నువ్వు ఈరోజు అవమానపరిచింది, ఈ మొత్తం ఆదివాసీ సమాజాన్ని అవమానపరిచినావు. కేంద్ర ప్రభుత్వం నిధులిస్తున్నది, కరాఖండిగా అన్ని విషయాలు మీకు తెలుసు, ఇంకా గొప్పగా మాట్లాడతారట. ఒక్కొక్కటిగా మేము నరేంద్ర మోడీ బొమ్మలు తొలగిస్తూ వస్తున్నాం, నరేంద్ర మోడీ బొమ్మలు పెట్టే ప్రసక్తే లేదని మీరు ఈ విధమైనటువంటి అహంకారంతో ఉన్నారు కాబట్టి మొన్న జరిగినటువంటి దుబ్బాక ఎన్నికల్లో కానీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ ప్రజలు ఏ రకంగా కర్రు కాచి వాత పెట్టిందో మీ అందరికీ తెలుసు. మీరు ఇంకా ఇదే రకమైనటువంటి అహంకారంతో మెదిలే ప్రయత్నం చేస్తే ఈ జిల్లాలో ఉన్నటువంటి ఆదివాసులంతా కూడా కన్నెర చేస్తారు. ఖబర్దార్, పోలీసుల పహారాల మధ్యన ప్రారంభోత్సవాలు చేసుకుంటామంటే మీరింటి నుంచి కూడా అడుగు బయట పెట్టలేరు. వేల మంది లక్షల మంది వస్తారు, మీకున్నటువంటి ఈ 3-4 పోలీస్ ఎస్కార్ట్ వాహనాలతో మీరు తిరగలేరు. ఒక న్యాయశాఖ మంత్రి ఉండి ఈరోజు పోలీసులని ఉసిగొలిపి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేయించాలంటే సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఈ మంత్రి ప్రవర్తన ఉంది. నువ్వెందుకు సమాధానం ఇవ్వలేదు, నువ్వెందుకు ఫోటో పెట్టలేదు, నువ్వు ప్రజలకు జవాబు చెప్పాలా. కానీ ప్రజలకు జవాబు చెప్పక పోలీసులను ఉపయోగించి పోలీసు అధికారులకు ఆర్డర్ ఇస్తాడట. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని సంగతి చూడమని చెప్తాడట. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మామూలు వ్యక్తులు కాదు, మిగతా రాజకీయ పార్టీ కార్యకర్తలు తీరు అమ్ముడు పోయే కార్యకర్తలు కాదు, గుండె. గుండాల మండలం మామకన్న గ్రామంలో వివాహ కార్యక్రమానికి ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబురావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వధూవరులను ఆశీర్వదించారు. ఆయన వెంట కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా చెప్పడం జరిగింది, వారి మేనిఫెస్టోలో కూడా చెప్పడం జరిగింది. కానీ ఎన్నికలు అయిన తర్వాత మాత్రం పోడు వ్యవసాయం చేసుకున్న భూములకు పట్టాలకు ఇవ్వకుండా ఆదివాసులు మోసం చేసింది. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారిని ఒకటే డిమాండ్ చేయడం జరుగుతుంది, ఏంటంటే పోడు వ్యవసాయం చేసుకున్న భూములకు పట్టాలి కదా. అదే రకంగా కందకాలు తవ్వడం వలన ఆదివాసులు చాలా ఇబ్బంది పెడుతున్నారు. అలాంటి కూడా వాటిని కూడా మేము కేంద్ర మంత్రి అర్జున్ ముండా దృష్టికి తీసుకుపోయి మరి పారిశ్ర అధికారులు ఎక్కువ ఆదివాసీ సోదరులను ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి అలా ఇబ్బంది పెట్టకుండా కేంద్ర ప్రభుత్వం చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి ఇచ్చి ఆదివాసులను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ముఖ్యంగా ఈ ప్రాంతంలో నేను నిన్నటి నుంచి తిరగడం జరుగుతుంది. ఏజెన్సీ ప్రాంతం ఏదైతే ఉన్నదో ఆ ప్రాంతంలో 1969 కంటే ముందు ఎవరైనా గిరిజనేతరులు పట్టాలుంటే వాళ్ళకు వారసత్వంగానే పట్టాలు అవుతాయి. కానీ ఇక్కడ ఏ విధంగా ఉన్నదంటే 1969 తర్వాత కూడా 70 తర్వాత కూడా మొన్న నేను కొన్ని సర్వే నెంబర్లు చూసిన 2017 కూడా ఏజెన్సీ ప్రాంతాలు నాన్ ట్రైబల్స్కు పట్టాలు కావడం జరిగింది. ఇది చట్టానికి వ్యతిరేకంగా అధికారులు చేస్తున్నారు. ఇలాంటి వాటిపై ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఇక్కడ ఆదివాసులకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఒకవేళ ఆదివాసుల కోసం కేటాయించిన భారత రాజ్యాంగం ప్రకారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కనబడుతుంది. కాబట్టి ఆదివాసీ
గిరిజన సంఘాలకు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఖచ్చితంగా ఇలా ఏదైతే 170కి వ్యతిరేకంగా పట్టాలు చేస్తున్నారు కాబట్టి ఆ అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవడానికి మేము కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం. అదే రకంగా పోడు వేసం చేసుకున్న భూములలో కూడా నాన్ ట్రైబల్ ఫారెస్ట్ అధికారులు రెవెన్యూ అధికారులు ఏమంటలేరు, కానీ నాన్ ట్రైబల్స్కు ఆదివాసులు మాత్రం ఇబ్బంది పెడుతున్నారు. అదేవిధంగా ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న అసైన్డ్ భూములు ఉన్నాయి, ఆ భూములను కూడా గిరిజనేతరులను ఏమంటలేరు కానీ ఆదివాసులకు ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఇక్కడ పిఓ గారు కూడా కేవలం నామమాత్రంగానే ఉన్నట్టు కనబడుతుంది. కాబట్టి వారి మీద కూడా ఖచ్చితంగా వారు ఇక్కడ ఏదైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను ఆదివాసులకు అవగాహన కల్పించడం లేదు, దానివల్ల ఆదివాసులకు తీరని అన్యాయం జరుగుతుంది. కాబట్టి దాని విషయంలో కూడా కాచిగూడ నింబోలి అడ్డా ప్రాంతంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు జోష్నా నిర్వహణలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుమారు 100 మంది రక్తదానం చేశారు. టీడీపీ మహిళా అధ్యక్షురాలు జోష్నా మాట్లాడుతూ అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని, ప్రస్తుతం ఉన్న ఈ కరోనా టైంలో ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకోవాలని పిలుపునిచ్చారు. సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళ రోజున ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళ రోజున ఇక్కడ కాచిగూడ నింబోలి అడ్డాలో ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. కోవిడ్ దృష్ట్యా రాష్ట్రం యావత్తు ఉన్నటువంటి తలసేమియా పేషెంట్లకు కానివ్వండి, వివిధ రకాలైనటువంటి ఇబ్బందుల్లో బ్లడ్ అనేటువంటిది చాలా 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 డెఫిషియన్సీగా పోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని గత ఎన్నో నెలల నుంచి ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు ఎక్కడ వీలైతే అక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, బ్లడ్ డొనేషన్ డ్రైవ్స్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇవాళ రోజున ఇక్కడ కాచిగూడ నింబోలి అడ్డాలో ఈ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ పెట్టడం జరిగింది. అన్ని దానాల్లోకి వెళ్ళా ఇవాళ రోజున కనుక మనం తీసుకుంటే, ప్రపంచం యావత్తున కనుక మనం తీసుకుంటే రక్తదానం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎవ్రీబడి ప్లీజ్ కమ్ అవుట్ అండ్ డొనేట్ బ్లడ్. ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్. Every single drop counts. Kindly come out and give blood. Donate blood. Almost ఇంకా నడుస్తూనే ఉన్నామా క్యాంప్. ఇట్స్ అనదర్ ఇంకొక 3 hours ఉంది. ఆల్మోస్ట్ ఇప్పటికే ఐ థింక్ ఒక 50-60 యూనిట్స్ కలెక్ట్ అయినాయి. అనదర్ వీఆర్ టార్గెటింగ్ ఎట్ అరౌండ్ 100. సో ఇట్లా మళ్ళీ 18th బ్లడ్ మన ఎన్టీఆర్ భవన్లోనే ఒకటి కండక్ట్ చేస్తున్నా, అది లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్. సో కైండ్లీ ఇవాళ ఎవరైతే రాలేకపోతున్నారు, సో కైండ్లీ మన January 18th రోజు ఎన్టీఆర్ భవన్లో లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ ఉంది. కైండ్లీ ప్లీజ్ సపోర్ట్. ఇందాక చెప్పినట్టుగా ఎవ్రీ డ్రాప్ కౌంట్స్. సో కైండ్లీ కమ్ అవుట్ అండ్ డొనేట్ బ్లడ్. ఆల్ ఇండియా మానవత్వ సందేశ సమితి ఆధ్వర్యంలో న్యూ మలక్పేట్లో బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుమారు 100 మందికి పైగా బ్లడ్ డొనేట్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మలక్పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బలాలా, సిపి మద్దిపాటి శ్రీనివాసరావు, ఓల్డ్ మలక్పేట్ కార్పొరేటర్ ఎండి సైఫుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. वैसा इधर आइए, अहमद भाई थोड़ा आइए, वैसा इधर आइए। ऑल इंडिया तहरीक पैम इंसानियत ईस्ट जोन हैदराबाद के जिम्मेदार की हैसियत से आपसे मुखातब हूँ। आज का ये हमारा ब्लड डोनेशन कैंप जो तलस्मिया
मासूम लड़के जहाँ पर हमको वहाँ पर विज़िट की है। 2700 के करीब लड़के हैं जिनको हर 15 दिन में ब्लड की ज़रूरत पड़ती है। अगर ब्लड वक्त पर ना दिया जाए तो बच्चों की मौत बाकी हो सकती है। उस तकलीफदेह अंदाज और मंज़र को हमने देखकर इस बात की ज़रूरत महसूस की कि क्यों ना उन बच्चों को बचाने के लिए एक ब्लड डोनेशन कैंप किया जाए, जिसका नज़ारा आप देख रहे हैं। आज हमने पूरे यूनिट्स के जिम्मेदारों को साथ देते हुए उनके ताउन से यहाँ पर रहमान साहब, रेड ग्रुप ऑफ कंपनीज, डॉक्टर इम्तियाज़ अली साहब और मुत्तिपट्टी श्रीनिवास साहब, एडिशनल डीसीपी और बहुत सारे लोग यहाँ तशरीफ़ लाए। इसका कोई अल्टरनेटिव नहीं। फुट खाली ज़मीन में बन सकता, ब्लड खाली इंसान के बदन में बन सकता है। इसका कोई इतना साइंस के एडवांसमेंट के बावजूद भी दूसरा कोई अल्टरनेटिव नहीं है। पेंडेमिक के कारण वजह से जो है कई लोगों का डर के बाहर निकलने से, दिक्कत होने से जो है नीडी पीपल को ब्लड मिलना बहुत मुश्किल हो गया था। दिस इज द नीड ऑफ द आवर। So I really appreciate their efforts and also congratulate and thank all the donors those who have come forward. इंसानियत की ऑर्गेनाइजेशन है, इसके ऑर्गेनाइजर जनाब और इनकी तमाम टीम को मैं मेरी जानिब से मुबारकबाद देता हूँ। जैसे कि खून का दिया जो यहाँ पर दिया जा रहा है और जो आप लोग की कोशिश कर रहे हैं, ये खाली मुबारकबाद है और इंसानियत के लिए जो मदद है इनको भी मुबारकबाद देता हूँ जो आगे बढ़कर अपना खून का दिया है। అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఏర్పాటైన శ్రీ అయోధ్య రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని శారదా గార్డెన్స్ లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవస్థాపక సభ్యులు చక్రవర్తి వేణుగోపాల్ హాజరయ్యారు। ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రామ మందిర నిర్మాణానికి నిధుల సేకరణకు ప్రతి గడపకు వెళ్లాలని, భవ్యమైన రామ మందిర నిర్మాణంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ కండా సంఘచాలక్ బ్రహ్మయ్య, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చెన్నారెడ్డి, కృష్ణ, నాయకులు రవీంద్ర, పెంటయ్య గుప్తా, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు। వీళ్ళిద్దరు ఆ గుమ్మటాలపైకి ఎక్కిండ్రు, పోలీసు కింది నుంచి కాల్చిండ్రు, దగ్గర నుంచి కాల్చి సంపిండ్రు। సరయూ నది ఏమి స్వాభిమానం, ఎవరిని రక్షిస్తే ఈ జాతి నిలబడుతుంది। ఎవడైనా విదేశీ ప్రతినిధి అమెరికన్ ప్రెసిడెంట్ వస్తే వాళ్ళకి చూపించాల్సింది ఏంటిది? అయోధ్య చూపించాలి, శ్రీరామచంద్రుడిని చూపించాలి। ఏంటి నీ తాజ్మహల్ ప్రేమ చిహ్నమా? అవునా? అంటే 30వ పెండ్లాం 40వ పెండ్లాం 100ల గంట కూడా ప్రేమ చిహ్నమేనా? అవునా? మరి రాముడి మించిన ప్రేమమూర్తినడా? రామాయ రామభద్రాయ కౌసల్య అంటుంది, రామాని దశరథుడు అంటున్నాడు, రామచంద్రాన్ని వశిష్ఠుడు అంటున్నాడు। వేదానికి సమానమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వేద పురుషాలు విశ్వామిత్రుడు అంటున్నాడు, నాథాన్ని శ్రీతమ్మ అంటున్నది, సకల గుణాభిరాముడు, సర్వశక్తి కలిగినటువంటి వాడు, నీతిమంతుడు, శీలవంతుడు, ధైర్యవంతుడు। అసలు రాముడు అయోధ్య వదలగానే దశరథుని ప్రాణాలు పోయినాయి। అంటే ఎంత ప్రాణానికి ప్రాణంగా రాముడిని చూసుకున్నాడు, రాముడు ఎంత ప్రాణంగా ఉన్నాడు తండ్రి పట్ల। అయ్యో అడవికి పొమ్మని చెప్పింది అందరినీ కాదు, రాముడు ఒక్కనే। అది కూడా అయ్యో దశరథుడు నేరుగా చెప్పలే, కైకేయి చెప్పింది, ఇగో మీ నాన్న నిన్ను అడవికి పొమ్మన్నాడు, నాకు వరం ఇచ్చిండు, వరం తీర్చాల్సిందే కదా నేను అడిగినా। ఇంకా ఏమనలేదు, మా నాన్న ఓకే అన్నాడా, నో అన్నాడా, ఒక్కసారి మాట్లాడతా, చిన్న మెసేజ్ పెడతా, ఇవన్నీ ఏమనలే రాముడు। అమ్మ ఆజ్ఞ అన్నాడు, కాకపోకిండు, బయలుదేరిండు, నాకు చిన్నలు కట్టుకున్నాడు। వెంటనే లక్ష్మణుడు, రాముడు ఎక్కడుంటే అక్కడ లక్ష్మణుడు, అన్నతోని సమాసం, అన్న తమ్ముడు ఇట్లా ఉండాలి అన్నా, నేను కూడా వస్తాను, ఏ కాదు లేదన్నా, తల్లిదండ్రుల కన్నా నా అన్ననే గొప్ప, నాకు జ్యేష్ఠ భ్రాత పితృ సమాన అన్నారు। అంటే అన్న ఇక్కడ తండ్రి ఉన్నాడు, తండ్రిని చూసుకోవడానికి భరత శత్రుఘ్నులు ఉన్నారు, నా అన్న వదిలి నాకు తల్లిదండ్రులు లాంటి వాళ్ళు, నువ్వు అడవికి పోతున్నావు, నీ రక్షణ బాధ్యత అన్నాడు। శ్రీరాముడు మా దేహమే దేవాలయం, జీవుడు శ్రీరాముడు, నా లోపల ఉన్నాడు శ్రీరాముడు। ఈ దేశం మొత్తం మాకు దేవాలయం, మా ఇల్లు మాకు దేవాలయం, మా గ్రామము మాకు దేవాలయం,
ఏం సార్ ఏం మాట్లాడుతున్నారు? ఈ దేశం ఇంత దేవాలయం అయితే మీ దేవుడు శ్రీరామచంద్ర ప్రభు అయితే ప్రతి ఊర్లో రాముడి కూడా ఉన్నది కదా, మళ్ళీ అయోధ్యలో ఎందుకు? రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామానికి చెందిన వద్దెరాజుకు స్వయం ఉపాధి నిమిత్తం వ్యాపార నిర్వహణకు ఎస్బీఐ బ్యాంకు ఎస్సీ కార్పొరేషన్ ఆర్థిక సహాయం అందజేసింది. మార్జిన్ మనీ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అధినేత తలకొండపల్లి జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్, ఎంపీపీ తిరుమణి నిర్మలా శ్రీశైలం గౌడ్ సహకారంతో ఉపాధి కల్పించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఎంపీపీతో పాటు వెల్జాల్ గ్రామ ఉప సర్పంచ్ అజీజ్ నాయకులు, బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు. అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి వద్ద నిర్మించనున్న సీతమ్మ సాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టు స్థలాన్ని జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ రజత్ కుమార్, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పరిశీలించారు. అనంతరం జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ రజత్ కుమార్, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్ మాట్లాడుతూ సీతమ్మ బహుళార్థ సాధక ప్రాజెక్టు పనులను సెప్టెంబర్ 2022 నాటికి పూర్తి చేసే విధంగా ప్రభుత్వం టైం బాండ్ విధించినట్లు తెలిపారు. త్వరలో డ్రై రన్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను సత్వరం పూర్తి చేయాలని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణ పనులను 2 రకాలుగా కాల వ్యవధిలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య సలహాదారు పెంటారెడ్డి, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎంవి రెడ్డి, ఈఎన్సీ ఓఎన్డి నాగేంద్రరావు, ఐటీడీఏ పీఓ గౌతమ్, అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, అనుదీప్, సిఈ వెంకటకృష్ణ, ఈఈలు శ్రీనివాసరెడ్డి, బాబురావు తదితరులు పాల్గొన్నారు. Six blocks, correct. You divided all bays into the total 65 bays into 6 blocks. You have to start from the both ends. Both ends. Both ends you can start. Other side is what in terms of our territory? And there is a direct approach or there is a there is a road. There is a small path. Last time we had actually. Six blocks, correct. You divided all bays into the total 65 bays into 6 blocks. You have to start from the both ends. Both ends. Both ends you can start. Other side is what in terms of our territory? And there is a direct approach or there is a there is a road. There is a small path. Last time we had actually. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామంలో గల పేదల తిరుపతి శ్రీ 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 కురుమూర్తి స్వామివారి దేవస్థానం దగ్గర 1,20,00,000 రూపాయలతో చేపట్టిన రాజగోపుర నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవరకద్ర ఎమ్మెల్యే అల వెంకటేశ్వర్ రెడ్డి గారు,
మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యుడు మన్నె శ్రీనివాస్ రెడ్డి, జిల్లా జెడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, సంస్థానాధీశులు శ్రీ రాజశ్రీరామ్ భూపాల్, ఎంపీపీ హర్షవర్ధన్ రెడ్డి, సర్పంచ్ సులోచన, ఈఓ సారా శ్రీనివాస్, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, సింగిల్ విండో చైర్మన్లు, ఆలయ అర్చకులు, పాలక మండలి సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పరిణామాలేంది, ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు ఏం పని చేస్తా ఉన్నారు, ఒక్కసారి మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. నిజంగానే కేసీఆర్ గారే లేకపోతే తెలంగాణ వచ్చేదా? అసలు ఆయన ఉద్యమమే స్టార్ట్ చేయకపోతే తెలంగాణ ఉద్యమమే లేదు. తెలంగాణ ఉద్యమమే లేకుండా సావు అంచుల వరకు నా ప్రాణం పోయినా సరే ఇక ముందు కూడా ఈ కాన్స్టెన్సీ వరకు చూస్తున్నాను నేను. ఏ విషయంలో కూడా శాసనసభ్యులు పార్లమెంటరీ రెడ్డి గారు ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నారు, ఎవరికి వచ్చిన సమాధానం ఒక పాజిటివ్ గా అంటే వాళ్లకు రేపు ఉపయోగమయ్యే విధంగా ఈరోజు చెప్తున్నాడు. ప్రత్యేకంగా మనం అందరం అతనికి కృతజ్ఞతగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇక ముందు కూడా నా యొక్క శాయశక్తులుగా ఎంపీగా నేను వచ్చిన తర్వాత కూడా మాకు ఏవైతే పార్టీ ఫండ్స్ వచ్చినాయో వాటన్నిటికీ మనందరూ దురదృష్టమైన తెలియదు కానీ కరోనాకి మొత్తం పోవడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చే ఫండ్స్ లో కూడా ఖచ్చితంగా కాన్స్టిట్యూన్సీ వైజ్ గా ఏ అభివృద్ధి కార్యక్రమాలకు నేను ఇస్తానని, మరి అదేవిధంగా ఇక ముందు కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం ఈ పరిస్థితికి గడిచిన 60 సంవత్సరాలు అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, కేవలం ఈ 7 ఎంపీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఏ హోదాలో ఉన్న వాళ్ళు కానీ, హోదాలో లేని వాళ్ళు కానీ, ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు కానీ, ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి బేరీ చేసుకోండి. నేను పత్రికా మిత్రులను కూడా కోరుతా ఉన్నా, మీ అందరికి నెట్ వస్తుంది, మీ ఇంట్లో కూర్చుంటారు, మీ దగ్గర అందరికి కంప్యూటర్లు ఉంటాయి, ఫోన్లు ఉన్నాయి. తెలంగాణ జరుగుతున్న కార్యక్రమాలు బీజేపీ ముఖ్యమంత్రులు కూడా పక్కన ఉన్న కర్ణాటకలో కావచ్చు, మధ్యప్రదేశ్ లో కావచ్చు, ఓ పక్క ఛత్తీస్గఢ్ కావచ్చు, మనకు చుట్టుముట్టున్న రాష్ట్రాల ఇంప్లిమెంట్ అవుతున్నాయా ఒక్కసారి చెక్ చేసుకోండి. మరి గాడ ఏనోడు ఏం చేస్తాడు గది మనం ఆలోచన చేయాలి. గది సామాన్య జనాలకు చెప్పాల్సిన అవసరం ఉంది. కేటీఆర్ అన్న చాలా సార్లు చెప్తా ఉంటాడు, అమ్మకు అన్నం పెట్టడంటే వాడు కానీ మా చిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తా అని చెప్పిండు అంటాడు. ఇంట్లో అమ్మకే అన్నం పెట్టాడు కానీ మా చిన్నమ్మకు నేను బంగారు గాజులు చేపిస్తాను మాట ఇచ్చినాడు. ఇప్పుడు ఉన్న రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా పనిచేసేవాడు ఆ రాష్ట్రాల్లో 2000 రూపాయల పింఛన్ ఎందుకు లేదు? ఇలా బీహార్ లో వాళ్ళే ఉన్నారు ముఖ్యమంత్రిగా 600 రూపాయలు పెన్షన్, వాళ్ళు ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల్లో 500 రూపాయల పెన్షన్. కానీ ఇలా తెలంగాణలో 2000 రూపాయలు ఎట్లా కేసీఆర్ ఇస్తున్నారు? గది అర్థం చేసుకోవాలి. చదువుకున్న వాళ్ళు దీన్ని 1కి 10 సార్లు సామాన్య జనాలకు చెప్పాల్సిన బాధ్యత ఉంటుందని నేను మీ అందరికీ మరొకసారి గుర్తు చేస్తున్నా. లబ్ధి కేసీఆర్ గారి గవర్నమెంట్ లో కేసీఆర్ గారి ఆశీర్వాదంతో లబ్ధి పొందుతున్న ప్రతి కుటుంబం కూడా 100కు 100% కేసీఆర్ గారు ఎంబడి నడవాలని పేదల తిరుపతిగా భావించే తిరుమూర్తి దేవాలయంలో ఈరోజు 1,20,00,000 ప్రభుత్వం ద్వారా మంజూరు చేసుకుని రాజగోపురాన్ని భూమి పూజ చేసుకోవడం జరిగింది. గౌరవ పార్లమెంట్ సభ్యులు మన్నె శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణమ్మ గారు, సంస్థానాధీశులు శ్రీరామ్ భూపాల్ రెడ్డి గారు, ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న కమిటీ చైర్మన్ మన ప్రతాప్ రెడ్డి గారు, సభ్యులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు కూడా ఈ దైవ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. చాలా రోజుల నుంచి గురుమూర్తి స్వామి భక్తుల కోరిక రాజగోపురం నిర్మించాలని. రంగారెడ్డి జిల్లా తారామతిపేటలో అయ్యప్ప స్వామి పడిపూజ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం గురుస్వామి సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 1993 నుంచి అయ్యప్ప మాల వేసుకుంటున్నానని, ముగ్గురుతో సన్నిధానం ప్రారంభించామని గురుస్వామి సతీష్ గౌడ్ తెలిపారు. తారామతి
రంగారెడ్డి జిల్లా తారామతిపేటలో అయ్యప్ప స్వామి పడిపూజ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం గురుస్వామి సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 1993 నుంచి అయ్యప్ప మాల వేసుకుంటున్నానని ముగ్గురుతో సన్నిధానం ప్రారంభించామని గురుస్వామి సతీష్ గౌడ్ తెలిపారు. తారామతిపేటలో అయ్యప్ప స్వామి గుడి నిర్మించాలన్న సంకల్పంతో గత ఏడాది నుంచి గుడి నిర్మాణం కోసం విరాళాలు చేపడుతున్నామని తెలిపారు. ఇప్పటి వరకు ఈ గుడి నిర్మాణానికి పెద్ద ఎత్తున విరాళాలు అందించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లింగం గౌడ్ స్వామి, మూల రాజేంద్ర ప్రసాద్, అయ్యప్ప స్వాములు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మేము ఇక్కడ భక్తి మార్గంలో మా గురుస్వామి గారు చాలా చిన్న అతి చిన్న వయసులో నాకు 7వ 6వ ఏట నుంచి మాల వేయడం జరుగుతుంది. అప్పుడు ఏం లేకుండే మా విలేజ్లో ఎక్కడెక్కడో ఆళ్ళ విళ్ళ ఇళ్ళ ఉంటుండే. అతను భక్తి మార్గంలో నడుచుకుంటూ ఊళ్ళో అయ్యప్ప స్వామి భక్తి ఏంటో అందరికీ రుచి చూపించి ఒకరి తర్వాత ఒకరు ఒక 4-5 పరిణెట్టామడం చేసుకోవడం కూడా జరిగింది. మొట్టమొదటిసారిలో మండలనే చాలా చిన్న వయసులో 18 చేసుకున్నటువంటి గురుస్వామి సతీష్ గురుస్వామి ఈ మండల చాలా పెద్ద పేరుంది అతనికి. అతని దృఢ సంకల్పంతో మేము కూడా అతని దారిలో నడిచి మేమందరం కూడా వాళ్ళ డాడీ ఈ దుబ్బశంకరయ్య గారు కూడా 18 చేసుకున్న తర్వాత ఒక నిక్షణంగా వచ్చి గుడి కట్టాలని నిగ్రహించుకొని ఇక్కడ గుడి కట్టుకోవడానికి మేము ముందు దారి చూపిస్తుంటే మా గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు సర్పంచ్ గారు కానీ, ఎంపీటీసీ గారు కానీ, ఉప సర్పంచ్ గారు కానీ, గ్రామ పాలక మండలి మొత్తం కూడా మా వెన్నంటి ఉంటూ ఇంకెంతో మంది దాతలు, ముఖ్యంగా మూల హరీష్ గౌడ్ గారు ఫస్ట్ మా గుడి కట్టుకుంటున్నామంటే ఫస్ట్ మొట్టమొదటిసారిగా అతను 6 లక్షల రూపాయలు మాకు. శరణమయ్యప్ప. నేను 1993 నుంచి మాల వేస్తున్నాను స్వామి. ఇక్కడ తారామతిపేట గ్రామంలో ముగ్గురితో సన్నిధానం స్టార్ట్ చేశాం స్వామి. అప్పటి నుంచి ఒక సంకల్పంతో ఒక భక్తి మార్గంలో నడవాలనే ఉద్దేశంతో అతి చిన్న వయసులో నుంచి ఈ మండల్లో పేరు తెచ్చుకుంటూ రాజేంద్ర నగర్లో సూట్ కేసు బ్యాగ్ కలకలం రేపింది. డైరీ ఫామ్ వద్ద సూట్ కేసును గుర్తించిన స్థానికులు అనుమానం రావడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న రాజేంద్ర నగర్ పోలీసులు అనుమానాస్పదంగా కనిపించడంతో తెరిచి చూశారు. సూట్ కేసులో డెడ్ బాడీ ఉండటంతో షాక్ తిన్నారు. సూట్ కేసులో రియాజ్ అనే వ్యక్తిని దారుణంగా హత్య చేసి అందులో పడేసినట్లుగా గుర్తించారు. రియాజ్ను హత్య చేసి సూట్ కేసులో ప్యాక్ చేశారు దుండగులు. ఆ సూట్ కేసును తీసుకొచ్చి రాజేంద్ర నగర్ డైరీ ఫామ్ వద్ద నిర్మానుష్య ప్రదేశంలో పడేసి దుండగులు పారిపోయినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే హైదరాబాద్ సిటీ టాస్క్ ఫోర్స్ అదుపులో 3 నిందితులు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మృతుడు చాంద్రాయన్ గుట్ట వాసిగా గుర్తించారు. రియాజ్ను 3 రోజుల క్రితం హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
రంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పర్యటన. అమీన్పూర్ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అధికారుల పర్యటన. సీతమ్మ సాగర్ ప్రాజెక్టును పరిశీలించిన స్మిత సబర్వాల్. మహబూబ్ నగర్ జిల్లాలో ఎమ్మెల్యే అల వెంకటేశ్వర్ రెడ్డి పర్యటన. చింతల్కుంటలో 1,20,00,000తో రాజగోపురం నిర్మాణానికి భూమి పూజ. ఆదిలాబాద్ జిల్లా సోనాలలో రైతు వేదిక భవనంపై ఆందోళన. మంత్రి ఎదుటే బీజేపీ నేతలపై పోలీసుల లాఠీ చార్జి. రంగారెడ్డి జిల్లాలో ఘనంగా అయ్యప్ప స్వామి పడిపూజ. తారామతిపేటలో అయ్యప్ప గుడి నిర్మిస్తామన్న సతీష్ గౌడ్. ఇవి బులెటిన్లో అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.